నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చాలా పాత కాలపుటి మంచి కథ చెప్పండి. మంచి కథ చెప్తాం. బులుసు వెంకటరమణయ్య గారు, ఈ ఆ. పేరు గుర్తుంది కదా, 16 రాత్రులు రాసిన వారు. ఎస్ ఎస్. ఆయన కొన్ని కథలు ఉన్నాయి. గజపతుల కథలని ఒక బుక్ ఉంది వారిది. బహుశా ఏ 40లోనో రాయబడి ఉంటాయి ఓకే. ఖచ్చితంగా. గజపతుల కథలు అంటే గజపతులు ఇంకా ముందు వాళ్ళు కదా. ఇది బహుశా ఆ కథల్లో అన్నీ మనకు ఎలా కనపడుతుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పాలన స్వాతంత్రానికి ముందు, అప్పుడు పరగణాలుగా, తర్వాత జమీందారీలుగా అలా ఉన్నాయి కదా, చిన్న చిన్న రాజ్యాలుగా. వీళ్ళంతా సంవత్సరం తిరిగేసరికి శిస్తులు కట్టాలి గవర్నమెంట్కి, అవును, కంపెనీ వాళ్ళకి కట్టాలి. అలాంటి కథలు కనపడతాయి. బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా. కొంచెం భాష బహుపురాతనమైన భాష, గ్రాంధిగా ఉంటుంది. పాతకాలపు మాట్లాడే భాష అన్నమాట. అయితే అందులో జగన్నాథరాజు గారిని ఒక దివాన్జీ ఉండేవారు. జగన్నాథరాజు గారు చాలా గట్టివాడట. అయితే ఈ దివాన్ల వల్లే, అంటే ఈ మంత్రి గారి వల్లే పరగణాలు సరిగ్గా నడిచేవి. రాజు చాలా చిన్న చిన్న కోటలు ఉండేవి, రాజుగారులు ఉండటము. తర్వాత కంపెనీ వాళ్ళతోటి వీళ్ళు కొంచెం సామరస్యంగా పోవటము, వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు జాగ్రత్తగా కట్టేసి ఫ్రెండ్షిప్ చెడకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటము, అలాంటివి విషయాలు చాలా కనపడతాయి ఆ కథలో. జగన్నాథరాజు గారు ఈ 2-3 కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆయన ఎంపిక ఒకటి ఆ కథల్లో. జగన్నాథరాజు గారే దివాన్గా ఉన్నప్పటిదన్నమాట. ఒక కొత్త మంత్రిని, నేను వృద్ధుడిని అయిపోయాను, కొత్త మంత్రిని పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు అదొకటి. ఈయన ఒక చిన్న ఉద్యోగిగా ప్రారంభించి ఈ రాజుగారి దేవుడిలో క్రమంగా ఆయన దివాన్గా ఎదిగారు. అయితే ఏంటంటే ఆయనకి తనేం చేసినా స్పెషల్గా చేయడం ఆయన పద్ధతి, ఆయన మార్క్ ఉండాలన్నమాట. ఓ బట్టల సెలక్షన్, పరగణాలు అందరికీ బట్టలు పెడితే ఇవి రాజుగారు కొన్నారు అని తెలియాలి. అలాంటి ఒక క్వాలిటీ పంచ్ అనమాట. అయితే ఈయన ఏం చేసేవారంటే కంపెనీలో ఈ చాలామంది వచ్చేవాళ్ళు, కలెక్టర్లు, వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు, ఆఫీసర్లు వస్తే పరగణాలన్నీ చూసుకుంటూ పోయేవాళ్ళు. చూసుకుంటుంటే తమ దగ్గరికి వచ్చిన వాళ్ళకి విశేషంగా మర్యాద చేయటం, భోజన భాజనాదులు చక్కగా అరేంజ్ చేయటం, వాళ్ళకి వసతి చాలా చేయటం, తమ పరగణాలు తమ ఊళ్ళల్లో ఉన్న అన్ని చోట్ల వాళ్ళు ఎక్కడ మకాన్ దిగితే అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి తిండి నిద్ర అన్నీ అరేంజ్ చేసేవాడు అనమాట. మంచి అంచెల మీద మాట్లాడించి చాలా ప్లాన్డ్గా చేసేవారు. అయితే ఈయన ఏం చేశారట, తన ఇంటికి వాకిట్లో ఒక లక్క పందిరి వేయించారు. లక్క పందిరి అంటే అది ఎలా ఉంటుందంటే లక్షాగృహం, లక్క తెలుసు కదా మనకి, పాండవులు నాటిది. అది ఒక నిర్మాణం. లక్క పందిరి వేయటం అనేది ఒక ప్రత్యేకమైన నిర్మాణం, ఇంచుమించుగా మన మండువా పెంకుటిల్లు లాగా, వర్షం పడినా కదలదు. తర్వాత దానికి కుచ్చులు వేళ్లాడుతుంటే వాటి మీద రామాయణం మీద ఘట్టాలన్నీ, మొత్తం రామాయణం అంతా పెయింట్ చేయబడి ఉంటుంది. అక్కడే నుంచుంటే అదంతా ఇట్లా చూస్తుంటే మనకు అదంతా కనపడదు. చిత్తరువులు ఉంటాయి, చాలా స్పెషల్గా ఉంటుంది. తెల్లటి క్లాత్, తర్వాత లక్క రంగు గుడ్డలతోటి ఆ నిలబడిన కర్రలు కూడా లక్క రంగు పుయ్యబడి అనే పట్టీల్లాగా ఉండేవి. అసలు చాలా పక్కాగా చేసేవాళ్ళు. అయితే ఈయన ఏం చేశారట, తన ఇంటి ముందు తన దివాణానికి ఈయనకు ఒక ఇల్లు ఇచ్చారు. దివాణి వాళ్ళు మంత్రికి ఇచ్చే ఇల్లు ముందు పెద్ద లక్క పందిరి వేయించారు. రాజుగారికి ఏం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈయన స్పెషల్ కేటగిరీ మనిషి. ఆయన ఏ పని చేసినా బాగుండేది. బహుశా ఇంట్లో ఏదైనా వివాహం ఉంటే చేశారో ఏమో. పెద్ద పందిరి వేయించారు. వేయిస్తే ఆ సంవత్సరం అది ఎట్లా ఉంటుందంటే దాదాపుగా 2 ఏనుగులు పక్కపక్కన నడిచి వెళ్ళిపోగలవు దాని కింద నుంచి, అంత పెద్దది. వాహనాలు వచ్చినా, రథాలు వచ్చినా వెళ్ళిపోతాయి. ఏనుగులే వెళ్తాయంటే ఎడ్ల బళ్ళు వెళ్ళవు, అవి వెళ్తాయి. కంపెనీ వాళ్ళవి కార్లు అంటే జీపులు లాంటివి వచ్చేవి అప్పట్లో, అవే కదండి 18వ శతాబ్దంలో. అవును, జీపులు లాంటివి ఉండేవి. అవి కూడా 2 వాహనాలు ఎట్ ఏ టైం వెళ్ళిపోగలవు. ఇలా ఉండేది. పైగా ఒక తెల్లటి ఇది ఉండటం వల్ల చాలా హాయిగా బాగుండేది, దూరానికి అందంగా కనపడేది. ఎంత బాగుండేదో అసలు. ఆయన రాసిన వర్ణన చదువుతుంటే కంటికి కట్టినట్టుంది. నేను అంత బాగా చెప్పగలిగానో లేదో, అంత బాగుంటుంది. అయితే ఏమైందట, సబ్ కలెక్టర్ ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరికల్లా ఆయనకు మర్యాద చేశారు, కూర్చోబెట్టారు. మర్యాద చేసేసరికల్లా ఆయన అన్నాడు, మీరేదో మంచి పందిరేయించారు అన్నాడు. అవునండి. ఈయనకి దూరం నుంచే కనపడింది. అదే కోట అనుకున్నాడు మొదట సబ్ కలెక్టర్. తర్వాత తెలిసింది కాదు, ఇది మంత్రి ఇల్లు. ఏంటి మంత్రికి బోడి గొప్ప అనిపించింది. ఏమన్నాడు, ఏమిటి పందిరి బాగా వేయించారు అన్నాడు. అంటే అవునండి, పందిరి చాలా రోజులైంది వేసి, చాలా హాయిగా ఉంటుంది. ఈ పందిరి వైభవమే వైభవం. ఎండాకాలం కదా, ప్రజలకు చాలా హాయిగా ఉంటుంది. ఎండ వెళ్ళేటప్పుడు దీని కింద సేద తీరుతారు జనం. వాన వచ్చినా ఇది కదలదు,
వర్షానికి జనం అంతా దీని కిందకే చేరతారు. అబ్బో సంవత్సరం పైన అయిందిలేండి వేసి. మరి వాహనాలు అన్నాడు. వాహనాలకు ఏమి ఇబ్బంది లేదండి. రాజుగారు రాణిగారు ఎట్ ఏ టైం ఆయన ఏనుగు మీద, ఆవిడ రథం మీద, పాలకీ మీద బయలుదేరిన, అమ్మగారు పాలకీ మీద బయలుదేరుతారు. రాజుగారు ఏనుగు మీద, అమ్మగారు రథం మీద, అమ్మగారు అంటే రాణిగారు, అమ్మగారు పాలకీ మీద, రాజుగారి తల్లి రాజమాత, 3 ఒకేసారి వెళ్ళిపోతాయి. ఏమీ ఇబ్బంది లేదండి అన్నాడు. అది ఆయన తను చేసిన పనికి ప్రైజ్ ఎవరైనా గొప్ప మెచ్చుకుంటుంటే ఒక హుందాతనం వస్తుంది మనుషుల్లో. మీసం సవరించుకున్నాడు. అలాగే తీర్చేయండి అన్నాడు. అనేసరికల్లా అన్నాడు అది ఎవరికి ఇబ్బంది లేదండి అని చెప్పబోయాడు. ఇబ్బంది లేకపోయినా సరే ఇది పబ్లిక్ రోడ్డు, మీ ఇంట్లో మీరు ఏమైనా చేసుకోవచ్చు, మీరు రోడ్డు మీద వేసేటప్పుడు మాతోటి మొహరు వేయించుకోవాలి, మేము ఒప్పుకోట్లా, తీయించేసేయండి అన్నాడు. ఈయన సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసిన కొందే ఆయన కొర్రెక్కాడు కలెక్టర్. సరే సాయంకాలం లోపల తీయించేస్తాను అన్నాడు. సబ్ కలెక్టర్ గారు ఆయన ఇచ్చిన కాఫీ టీ అవి స్వీకరించి, కాఫీ టీ కాదు అప్పుడేవో ఇచ్చేవాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం, వేడి వేడి జిలేబీలు, బెల్లపాకము అలాంటివి ఇచ్చేవాళ్ళు, అవి ఇవ్వ పుచ్చుకుని వెళ్ళిపోయాడు. రేపు సాయంకాలం లోపల తీయించేస్తాను. సరే మర్నాడు ఆయన పొద్దున్నే అటు రాల, సాయంకాలం అటు నుంచి వస్తుంటే పందిరి అలాగే కనపడుతుంది. ఆయన వచ్చాడు. వచ్చాక సబ్ కలెక్టర్ లోపలికి వచ్చాడు. మరి లోపలికి వస్తే ఆయనకి మర్యాద చేయాలి. ఉన్నవాళ్లే ముందు కలెక్టర్ గారి బండి వస్తుందని చెప్పారు. జగన్నాథరాజు గారు వచ్చి గుమ్మంలో నుంచున్నారు. మీరు పైకి వచ్చారు. తీస్తానన్నారు కదా, అలాగే ఇది చదువుకోండి. ఒక పింక్ కలర్ కాగితాన్ని, గులాబీ రంగు కాగితాన్ని చేతిలో పెట్టారు. ఏంటంటే మీ లక్కపందిరితో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు తీయించక్కర్లేదు అని కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్. కాగితం. ఈయన సబ్ కలెక్టర్ కదా, ఈయన సబ్ కలెక్టర్ కదా, అలాగే అది కూడా మీకోసం ఏదో వచ్చింది చదువుకోండి అన్నాడు. బిళ్ళబంట్రొద్దు అయ్యా మీకోసం తంత వచ్చిందండి అని కాగితం పట్టుకొచ్చాడు. మీరు ఇక్కడి నుంచి తీసేసాం మిమ్మల్ని, సాయంత్రం లోపల వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అని ఆయన కూడా ఆర్డర్ వచ్చింది. ఆ రోజుల్లో కూడా ఇదేనా రామగారు? చూడండి ఆయన చెప్పాడు సాయంత్రం లోపల తీయించేస్తానన్నాను కాదండి, తీయించానని చెప్పాడు. ఓహో, తీయించటం అంటే ఇదా? పోయింది ఉద్యోగం. ఇక్కడి నుంచి ఇక మళ్ళీ ఈ పరగణాల్లో ఆయన ఉండడు. ఆయన అప్పుడే వచ్చాడు, నిన్న ఛార్జ్ తీసుకున్నాడు, ఇవాళ సాయంత్రం ఊస్టింగ్. ఇప్పుడు ఇవాళ రేపు కథల్లో ఇలా మనకు కనపడతాయా? అవి ఎక్కడి నుంచో వాళ్ళ తెలివి కాదు, ఇలాంటి కథలు చదివి. అంతే అంతే రమ్మగారు. సాయంకాలం లోపల అది తీయక్కర్లేదన్న కాగితం పుట్టించాడు, నిన్ను తీయించేసామన్న కాగితం కూడా తెప్పించేశాడు. కరెక్ట్ టైం ప్రకారం 1 గంటకి నీ పని అయిపోతుందని సినిమాలో చూస్తుంటాను. దానికి ఆద్యం ఇలాంటి కథలే జరిగిందట జయ. ఇది దివాన్లు మంత్రులు ఎంత గట్టిగా, ఎంత బలంగా, ఎంత తెలివిగా ఉండేవాళ్ళంటే వాళ్ళ మీద కదా భారతదేశం ఇంత అత్యద్భుతంగా నడిచింది. రాజుల గొప్పతనం ఒకటే కాదు, ఆ రాచరికాన్ని నిలబెట్టగలిగేటువంటి దివాన్లు మంత్రులు వాళ్ళ తెలివి వల్ల, వాళ్ళ చాకచక్యం వల్ల. బ్రిటిష్ వారి పాలనకి లొంగలేదు రమ్మగారు కొంతమంది దివాన్లు, వాళ్ళ మాటలకి అట్లా లొంగిన వాళ్ళు ఉన్నారు. లొంగి చెడగొట్టుకుంటారు జయ. ఇప్పుడు తెలివి గల వాళ్ళు 100 మంది ఉంటే అందులో ఆశపోతులు 10 మంది అయినా ఉండరా? అది వాళ్ళ వల్లే కదా నష్టం. సెల్ఫిష్ గా బిహేవ్ చేసి, ఇది దేశం కోసం ఆలోచించకుండా సొంతం కోసం చూసి అలాంటి వాళ్ళకి ఆసరాలు ఇచ్చింది మన వాళ్ళే. అదే వాళ్ళకి ఎట్లా వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఎలా వీళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళని మన మీద రాజ్యం చేసేందుకు ఒప్పుకున్నారంటే వీళ్ళల్లో ఉన్న స్వార్థపరులు, తెలివి తక్కువ వాళ్ళు. అంతే. ఇలా బయట వాడికి ఆసరా ఇవ్వకూడదు అనుకుంటా మనం కొట్టుకుని 3వ వాడికి ఆసరా ఇస్తున్నామన్న ఆలోచన లేని వాళ్ళు స్వార్థపరులు. అంతే. ప్రతిసారి అలెగ్జాండర్ వచ్చాడంటే అలాగే వచ్చాడు, తర్వాత వీళ్ళు వచ్చారంటే, మన మొఘల్స్ వచ్చారంటే అలాగే వచ్చారు. తురుష్కులు ఎలా వచ్చారు, రావటాలు, దాడి చేయటాలు, ఎత్తుకుపోటాలు, చంపేటాలు, ఎంత నాశనం చేశారు. మనలో ఒక లూప్ హోల్ ఎప్పుడు ఉంటుంది. నేను చెప్తున్నాగా, 100 మంది తెలివి గల వాళ్ళల్లో 10 మంది స్వార్థపరులు, తెలివైన స్వార్థపరులు ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. భారతదేశానికి పెద్ద సమస్య ఏంటంటే మన దగ్గర తెలివి గల వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో కొంత పర్సంటేజ్ తెలివైన స్వార్థపరులు. అవునండి. మనవాడు పైకి రాకుండా చేయడానికి ఏమైనా చేస్తారు వీళ్ళు, 2వ వాడికి ఆసరా ఇస్తారు. అలా ఇవ్వడం వల్లే మనం ఎప్పుడూ దాడులకి గురవుతూనే ఉన్నాం. ఎంత దోచుకుపోయినా ఇంకా భారతదేశంలో ఏదో ఒకటి ఉంటూనే ఉండేది. ఇక్కడ ఉన్న సంపదలు అట్లాంటివి భూతల స్వర్గం కదా. అంచేత ఇంకా ఇప్పటికీ ఏవో ఒకటి
చూడండి వస్తూనే ఇప్పటికీ ఉంటాయి. తవ్వకాలు అక్కడ బయటపడినాయి, ఇక్కడ బయట బయట ఇప్పటికీ ఇప్పటికీ కూడా వింటూనే కానీ ఉన్నాం. ఇప్పుడు చూడు రూపాయి ధర ఏమో రూపాయి విలువ మార్కెట్ పడిపోతుంది. అవును పడిపోతుంది. ఇది ఒక సమస్య. అవును. ఈ జగన్నాథరాజు గారి కథ ఇంకొకటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిన్న బ్రీఫ్ గా చెప్తా, అది పెద్ద కథ కాదు, ఓకే. చిన్న కథ, ఇందులోనే చెప్పేస్తున్నారా? ఇందులోనే చెప్పేస్తా. రాజుగారట బాగా పెద్దవారు అయిపోయారు, ఎవరినైనా కొత్త మంత్రిని పెట్టుకుందామని చెప్పారు. కాదని ప్రభువులు బతిమలాడినా ఈయనని వృద్ధుండయ్యాను ఇంకా చెయ్యలేను, ముందు ఎవరినైనా తీసుకుని తర్ఫీదు చేద్దాం, వాళ్ళు తయారయ్యాకే మానేద్దామన్నారు. సరే అక్కడి నుంచి మనకు 10 రాశారు, తెలివైన వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి పలానాది కావాలని రాశారు. రాస్తే 100 మంది వచ్చారట. సరే 100 మందిని చెక్కింగ్ ఈయన చూస్తూనే ఉన్నాడు, 100 మందిని అట్టబెట్టారు. ఆ 100 మందిలో 40 మంది తేలేరు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు లోపలే దేవుడి దగ్గరే చుట్టుపక్కల వీళ్ళలో ఏర్పాటు చేశారు భోజనాల శాలలో. తర్వాత ఒకరాటి సాయంకాలం వీళ్ళంతా ఆడుకుందాం అనుకున్నారట. ఆడుకుందామంటే అప్పటికే కాలేజీలు చదువులు బిఏలు 19వ శతాబ్దపు తొలి రోజులు బహుశా, లేదా 18 చివరి రోజులు అనుకో. అప్పటికి వీళ్ళంతా బిఏలు చదివిన వాళ్ళు కాలేజీలో హాకీ ఆడడము అవి తెలుసుకున్నారు. కావాల్సిన ఇంత పొడుగు కర్రలు అవి ఇచ్చారు. మామూలు ఊళ్ళలో జనాలకు అవన్నీ ఏం తెలుస్తాయి, ప్రత్యేక కాలేజీలు అంటే ఎక్కడో మద్రాసులోనో అక్కడ ఇక్కడ ఉండేవి. వీళ్ళంతా జనాలు చేరి ఆ కర్రలతో ఆడుతుంటే ఆశ్చర్యపోతున్నారు, జనం అంతా విచిత్రంగా చూస్తున్నారు. హాకీ ఆట అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు బయలుదేరారు. ఒక చిన్న కాలం ఉందట ప్లే గ్రౌండ్కి కోటకి మధ్యలో. అక్కడ ఒక ముసలి రైతు బండి దాటించబోయాడు, ఆ బండి కాస్త అందులో కూరుకుపోయింది. ఈ పోతున్న 40 మంది వాళ్ళ దారిని వాళ్ళు పోతున్నారు, ఎవ్వరూ ఇతన్ని పట్టించుకోలే. ఆ వెళ్ళే వాళ్ళల్లో ఒక కుర్రాడు మాత్రం వాడికి అంతకుముందే పడ్డాడు, కాలు గట్టిగానే దెబ్బ తగిలింది, కుంటుకుంటూ వస్తున్నాడు. చూసి ఏం తాత సహాయం చేయమన్నావా అంటే, బాబు మీలాంటి పెద్దవాళ్ళు ఏం సహాయం చేస్తారండి అంటే, పర్వాలేదులే నేను ఆ మాత్రం చేయగలను, నీళ్ళలోకి దిగుతా, బండిని ఎత్తి తోస్తా, నువ్వు ఎడ్లను నదిలించు అని చెప్పి ఆ తాతని ముసలి రైతుని నొగలో కూర్చోమన్నాడు బండి మీద. ఆయన వెళ్ళి పైన ఎక్కి కూర్చున్నాడు. అయితే ఇతను గట్టిగా సాయం పట్టాడు, 2 బాగా ఊతం ఇచ్చేసరికల్లా బండి ముందుకు కదిలేదు. నువ్వు ఎంత చక్కటి వాడిపోయి, ఈ రోజుల్లో ఎవరు లేరు పిల్లలు, చాలా మంచి పని చేసావు నాయన, మా వాళ్ళు ఎవరన్నా వచ్చే లోపలే నువ్వు నాకు సహాయం చేసావు అంటే ఏదైనా బహుమతి ఇస్తావా మరి నాకు అన్నాడు కుర్రాడు. అనేసరికల్లా ఆయనే అన్నాడు, నీకేమి ఇవ్వగలనయ్యా నేను అన్నాడు. అంటుంటే అతను నవ్విన నవ్వుకి ఈయన జగన్నాథరాజు గారేమో అనిపించింది ఆ కుర్రాడికి. ఆ తాతయ్య జగన్నాథరాజు అనిపించింది. కానీ ముసలి రూపంలో ఎందుకుంటాడు, ఆయన అంత వృద్ధుడు కాదు, పైగా ఈ బండి ఎందుకు వేసుకొస్తాడు, ఊరుకున్నాడు. మర్నాడు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఫలితాలు ప్రకటించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ 40 మంది అన్ఫిట్టే, వీళ్ళల్లో ఇతరులకు సహాయం చేసే గుణం లేదు, వాళ్ళు 40 సాయం పడితే అరక్షణంలో ఆ బండి వెళ్ళిపోయేది. కానీ ఒకే ఒకడు వచ్చాడు, గాయపడినా కూడా తన వంతు సాయం తను ఇతరులకు చేయాలనుకున్నవాడే నిజమైన మంత్రిత్వానికి పనికొస్తాడు. మంత్రులు ఆడుకునేవాళ్ళు, పాడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు కాదు, సహాయం చేసేవాళ్ళు. వాడి మంత్రాంగంలోనే రాజ్యం నడవాలి, అతని సహాయం మీదే రాజ్యం నడుస్తుంది. అందుకని ఆ సాయం చేసిన కుర్రాన్ని మంత్రిగా నియమించారు. జగన్నాథరాజు గారే ఆ వృద్ధ రైతు. ఓకే. ఆయన కావాలనే బండి అక్కడ దింపించుకుని చూస్తున్నాడు, వీళ్ళలో ఎవరు వస్తారా అని. ఒకవేళ చాలా మంది వచ్చారనుకో, పరీక్ష ఇంకోటి మారేది, ఈ పరీక్షలోనే తేలిపోయారనమాట. అలాంటి కథలు కనపడతాయి, గజపతుల కథలు. ఇది మనకి ఎందులో ఉంది, ఒక పాత పుస్తకం దొరికింది నాకు, చాలా పాత, అసలు గట్టిగా ముట్టుకుంటే పేపర్లు చిరిగిపోయేలాగా ఉన్నాయి. ఎక్కడ దొరుకుతుందో చూద్దాము, నాకు ఎక్కడైనా కనపడితే చెప్తా. స్క్రిప్ట్లో వాటిల్లో లేదు. కొంచెం పురాతనమైన భాష చదవగలిగే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈ పుస్తకం కోసం వెతకచ్చు, చదవచ్చు, బాగుంటుంది. తప్పకుండా మేడం గారు. నమస్తే. నమస్తే.